సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గోపాల్ శర్మ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేటు. సో వారిని అడిగి తెలుసుకుందాం కవిత గారికి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకి వెళ్ళనుందా అనేది. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. గోపాల్ శర్మ గారు, మీరు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, ఇట్లాంటివి ఎన్నో చూశారు మీరు. సో ఇప్పుడు చెప్పండి, కవిత గారికి బెయిల్ వస్తుంది అనుకోవాలా, జైలుకి వెళ్తుందా, ఏంటి అసలు విషయం? నేను ఆల్రెడీ రౌస్ అవెన్యూ కోర్ట్ 14 days రిమాండ్ ఇచ్చేసారు జైలుకి పోమని. ఓకే, తిహార్ జైలుకి వెళ్ళిపోమని ఆర్డర్ ఇచ్చేసారు. ఓకే, 5 days కింద ఇట్ ఈస్ బీన్ పాస్డ్, ఆర్డర్ ఇస్ పాస్డ్. ఓకే, సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్. ఓకే. ఆమె ఏదో ఇంటరిమ్ బెయిల్ కావాలి, నాకు మా నా కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటరిమ్ బెయిల్ కావాలని అంటే అది డిస్మిస్ చేసినారు. ఓకే, ఆ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేసి నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు గో టు తిహార్ జైల్ అని జ్యుడిషియల్ రిమాండ్ పంపించేసినారు. ఆల్రెడీ ముద్దాయి అవుతుంది. అంటే కవిత గారు పదే పదే అంటున్నారు, నేను కడిగిన ముత్యంలాగా బయటికి వస్తా అని చెప్పేసి అన్నారు కదా. అవి పొలిటికల్ డైలాగ్స్ ఎన్నన్ని కొట్టచ్చండి సార్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద కోర్ట్ టు డిసైడ్. ఓకే, నేను బయట ఉండి ఎన్నన్నా చెప్పచ్చు. సార్, ప్రజలలో బీజేపీ గవర్నమెంట్ బద్నాం చేయడానికి, లేకపోతే బీజేపీకిను ఈడీకి సంబంధం ఉందని చెప్పుకోవడానికి ఆమె ఏమన్నది నేను విన్నా ఉంటే, ఇప్పుడే వింటుంటే. వాట్ షీ సెడ్ వాజ్, ఇట్ ఈస్ నాట్ ఏ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ లాండరింగ్ కేస్. సో అవన్నీ పొలిటికల్ గా ఎన్నన్నా మాట్లాడచ్చు. అల్టిమేట్లీ కోర్ట్ విల్ లుక్ ఇన్ టు ది ఎవిడెన్సెస్, ప్రూఫ్స్, డాక్యుమెంట్స్. సార్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారితో అంటే కలిపి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది కదా సార్ కోర్టు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారికి బట్ ఆ పిటిషన్ అలా చేసినట్టు లేదు, వేయలేదు వీళ్ళు పిటిషన్. సార్ సార్ అవన్నీ కూడా మనకు పేపర్లలో, టీవీలలో రావటమేనండి. సార్, యాక్చువల్ గా వాళ్ళు అక్కడ పిటిషన్ వేయాలి. ఓకే, వాంట్ టు ఎగ్జామిన్ కవిత అలాంగ్ విత్ అరవింద్ కేజ్రీవాల్ సార్, బికాస్ వీ హ్యావ్ టు ఎలిసిట్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ ది పీపుల్ అని ఒక పిటిషన్ వేస్తే, అది అలౌ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరిని కలిపి కూర్చుని పెట్టే అవకాశమే ఉంటది. ఓకే, ఇవన్నీ బయట మాట్లాడుకోవడానికి పనికొస్తుంది, ఏది సోషల్ మీడియా, టీవీలలో, వాటిల్లో వీటిల్లో. సార్ సార్ యాక్చువల్ గా అక్కడ అట్లాంటిది ఏం జరగలేదు. ఓకే, ఆ పిటిషన్ వేసి ఉంటే అలౌ చేసి ఉండేవాళ్ళు. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక ముఖ్యమంత్రిని ఎగ్జామిన్ చేయాలి, ఇద్దరిని కలిపి అన్నప్పుడు పిటిషన్ వేయాలి. ఓకే. యాజ్ సచ్ I have not seen any petition moved by the ED. ఓకే సార్, మీరు ముందే అనుకున్నారు అంటే ఈడీ 14 రోజులు ఆల్రెడీ రిమాండ్ విధించడం అనేది జరిగింది స్టార్టింగ్లో, తర్వాత జైలుకి వెళ్తుంది అని చెప్పేసి మీరు ఏమైనా అనుకున్నారా సార్? అంటే ఈ కేసుని ఫస్ట్ నేనే చెప్పిన సార్. సార్, ఎప్పుడైతే జ్యుడిషియల్ కస్టడీ అయిపోతుందో, ఓకే, పోలీస్ కస్టడీ అంటారు ఆమెని. యాక్చువల్ ఆ రోజు అందరు కూడా ఆశ్చర్యపోయినారు. ఏ రోజైతే హైదరాబాద్ తీసుకొని పోయి 15వ తారీఖు నాడు 16 మార్నింగ్ వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ అడిగి ఉండాల్సింది, అంటే డైరెక్ట్ గా జైలుకి. ఓకే, అంటే అందులో ఉన్న మిగతా అక్యూజ్డ్ అందరు కూడా, సత్యేంద్ర జైన్ గానీ, మనీష్ సిసోడియా గానీ, అరుణ్ రామచంద్ర పిళ్ళై గానీ, రాఘవ్ రెడ్డి గానీ, హూఎవర్, బుచ్చిబాబు గానీ, వాళ్ళందరినీ ఏం చేశారు, ఇఫ్ యూ రిమెంబర్, వాళ్ళందరినీ కూడా ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. జైల్, జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైల్, తిహార్ జైల్. ఓకే, 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో వాళ్ళని పోలీస్ కస్టడీకి అడిగింది ఈడీ ఆ రోజు. ఓకే, ఇక్కడ కవిత విషయంలో ఆ పని చేయకుండా డైరెక్ట్ గా జ్యుడిషియల్ కస్టడీ అడగకుండా పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. అక్కడ కొందరికి అనుమానం వచ్చింది, ఏంటి వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ముందు జైలుకు పంపాలి కదా, మిగతా వాళ్ళందరినీ పంపినట్టు కవితని పంపకుండా డైరెక్ట్ గా పోలీస్ కస్టడీ అడిగారు. అంటే మంచిగా ఈడీ ఆఫీస్ లో ఏసీలలో పడుకోబెట్టారు, హాయిగా అన్ని పుస్తకాలు ఇచ్చారు చదువుకోవడానికి, తమ్ముడిని, అక్కని, అన్నని, బావని, మరిదిని అందరిని కలవడానికి అవకాశం ఇచ్చారు. ఇదేంటి అని కూడా అనుకున్నారు. ఒక చర్చ జరిగింది. అంటే అది ఇట్ ఇస్ ఎ ప్రెరోగేటివ్ ఆఫ్ ఈడీ. వాళ్ళు ఇష్టమన్నట్టు చేయొచ్చు. ఐదర్ దే కెన్ ఆస్క్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్, అంటే జైలుకి అడగచ్చు, లేకుండా కూడా డైరెక్ట్ గా పోలీస్ కస్టడీ కూడా అడగచ్చు. ఈ విషయంలో మటుకు డైరెక్ట్ పోలీస్ కస్టడీ అడిగారు. 10 రోజులు ఇవాళకి అయిపోయింది. సో ఇప్పుడు 15 రోజుల్లో 14 రోజుల్లో మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్. సో బయట ఈ 14 రోజుల తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? బయటకు రానే రాదు ఆమె 6 నెలల దాకా. 6 నెలలు? 6 నెలల దాకా బయటకు రాదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, కావాలంటే రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. యా సార్, షూర్ సార్, డెఫినెట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో మొత్తానికి అయితే కవిత గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 6 నెలల వరకు బయటికి రారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి 15 రోజుల్లో కాస్త 6 నెలల వరకు జైల్లోనే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా గోపాల్ శర్మ గారు చెప్తున్నారు.